హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేము కూడా బాగున్నాము. ఈరోజు ఎండు ముక్కలు పచ్చడి చూపిస్తాను మీకు. ఏంటి అన్ని ఎండు ముక్కలు వెరైటీస్ చూపిస్తున్నారు ఈవిడ అనుకుంటున్నారా? ఇవి ఉన్నప్పుడు మాత్రమే మేము చేసుకుంటాము, రెగ్యులర్గా అయితే ప్రిపేర్ చేయము. ఫస్ట్ ఎండుమిర్చిని చక్కగా కొంచెం ఆయిల్ వేసుకొని చక్కగా వేపుకోవాలి. తర్వాత ఇట్లా ఉల్లిపాయలను కూడా మీడియం సైజు తీసుకొని ఒక 2 ఉల్లిపాయలను ఇలాగ పీసెస్ కట్ చేసుకొని దీన్ని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కొంచెం సాల్ట్ వేసి వేపుకుంటే ఏమవుతుందంటే మనకు ఆనియన్స్ తొందరగా వేగుతాయి. అలాగనేసి కొంచెం సాల్ట్ వేసి వేపుకోవాలి. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేపుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ మరీ దగ్గరకు మగ్గిపోవాల్సిన అవసరం ఏమి ఉండదు. దీంట్లోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఎండుమిర్చిలో కూడా కొంచెం జీలకర్ర వేసుకుంటే మనకు డైజెషన్ కూడా చాలా మంచిది కదా. ఈ విధంగా వేపుకోవాలి ఆనియన్స్. మేము రెగ్యులర్గా ఎండు ముక్కలతో ఏ వెరైటీస్ చేసుకుంటామో అవన్నీ కూడా వీడియోస్ తీసి అప్లోడ్ చేద్దామనేసి చేస్తున్నాను ఫ్రెండ్స్. రాయలసీమ వాళ్ళందరికీ ఈ డిషెస్ ఆల్రెడీ ఐడియా ఉంటాయి. ఇప్పుడు కొంతమంది కొత్తగా తెలియని వాళ్ళకు చూస్తారు కదా అన్నట్లు అప్లోడ్ చేస్తున్నాను. ఈ విధంగా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఎండు ముక్కలను కొంచెం ఆయిల్ వేసేసి ఎండు ముక్కలను వేపుకోవాలి. ఎండు ముక్కలను ఏంటంటే మరి ఎక్కువ ఫ్లేమ్ పెట్టేస్తే మాడిపోతాయి, అలాగని తక్కువ పెడితే చాలాసేపు టైం పడుతుంది కదా. మీడియం ఫ్లేమ్ పెట్టుకొని దగ్గరుండి చక్కగా వేపుకోవాలి. మాడిపోయినాయంటే అసలు పలపలాని ఉంటాయి, అసలు టేస్టే ఉండదు. చక్కగా వేగినాయంటే మాత్రం టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పచ్చడి. రాగి ముద్దకి ఇదైతే కనుక సూపర్ కాంబినేషను. మా హస్బెండ్ కర్రీలోగా చేస్తే తినరు ఎండు ముక్కలు, ఇలాగ పచ్చడి చేస్తేనే తింటారు ఆయన. ఎండు ముక్కలు ఏ కర్రీ చేసినా కూడా మసాలా పెట్టి అస్సలు టచ్ కూడా చేయరు. ఆయన కోసం అనేసి ఇట్లా సపరేట్గా చేయాల్సి వస్తుంది. మేమేమో వంకాయ ఎండు ముక్కలు చేసుకున్నాము. మా హస్బెండ్కి మాత్రం ఈ విధంగా చట్నీ చేసి పెడతాము ఎండు ముక్కలతో. కొంచెం కొంచెంగా ముద్దకు అద్దుకొని తింటారు. ఇలాగ ఎండు మిర్చిని మిక్సీ వేసేసుకున్న తర్వాత ఆనియన్ను మెత్తగా వేసేయకూడదు అనమాట మిక్సీలో. కొంచెం ఒక్కసారి అలా ఇలా తిప్పేసేటప్పటికి అదే ఎక్కువ క్రష్ అవ్వకుండా కచ్చాపచ్చా అంటారు కదా, ఆ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా ఎండుమిర్చి ఉల్లిపాయ అయిన తర్వాత ఇలాగ అన్ని ఎండు ముక్కలను కూడా మిక్సీ జార్లోకి తీసుకొని ఊరికి అసలు పించ్ ఆఫ్ సెకండ్ అంటారు కదా, అట్లా ఆ విధంగా ఊరికి వేస్తున్నాం అన్నట్లు మిక్సీ అట్లా తీసేయాలి. అంతే, సింపుల్గా రెడీ అయిపోతుంది. దీంట్లో సాల్ట్ వేసి మిక్సీ పట్టుకోవాలి మీరు. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, తప్పకుండా ట్రై చేయండి. ఇదైతే కనుక తింటూ ఉంటే ఇంకా తినాలనిపిస్తూ ఉంటుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కంపల్సరీ ఈ వెరైటీస్ అన్నీ కూడా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మాకు కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.